మీరు ఒక్కోసారి మీ ఇంతవరకు పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు మీ లైఫ్ లో ఎన్నో మంచి కర్మాలు చేసుంటారు, చెడు కర్మాలు కూడా చేసుంటారు. పాజిటివ్ కర్మాస్, నెగటివ్ కర్మాస్, గుడ్ కర్మాస్, బ్యాడ్ కర్మాస్ ఇలాంటివి. సో మనం చేసిన మంచి కర్మ దాని వల్ల ఫలితాంశాలు ఏంటంటే మన మన ముందు ఏదో మంచిది జరుగుతుంటుంది. కానీ మనమున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో, ఈ బిజీ లైఫ్ లో ఆ మంచిని చూడలేకపోతుంటాం, గమనించలేకపోతుంటాము. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరు మిమ్మల్ని భోజనానికి పిలిచిండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రీట్ ఇస్తాను రా అని తీసుకెళ్ళిండొచ్చు, లేదా మీ ఇంట్లోనే ఏదో పండగ లేదా ఎవరో వస్తున్నారు అని మీ ఫేవరెట్ డిషెస్ అంతా వండిండొచ్చు. కానీ ఆ రోజున మీకు ఏదో ఏదో కారణాల వల్ల మీ మనసు బాగాలేదు, చాలా ఆందోళనలో ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు, బాధలో ఉన్నారు. మీకు అసలు ఆ ఫుడ్ని చూస్తుంటే తినాలని కూడా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేశారో అని కూడా మీరు గమనించట్లేదు. నాకొద్దు, నాకు ఆకలిగా లేదు అనేస్తారు. కానీ ఇది ఎలా అవుతుందంటే దేవుడే దిగి వచ్చి నువ్వేదో చేసావు, అందుకు నాకు సంతోషంగా ఉంది, నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చినప్పుడు నాకొద్దు, నేను బాధలో ఉన్నా అంటే ఎలా ఉంటుంది? దేవుడికి మళ్ళీ ఇస్తారా మీకు? ఆలోచించుకోండి. ఇది కేవలం ఉదాహరణ నేను చెప్పింది. అలానే కాదు, ఏదో ఒకటి మీరు బాధలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని సంతోషపరచడానికే ఆ కర్మ, మీరు చేసిన మంచి కర్మ ఫలితాంశమే మీ ముందు మీకు నచ్చినది జరుగుతుంటుంది. అది ఎప్పుడు మీ మనసు బాగోలేనప్పుడు. కాబట్టి ఇక నుంచి మీరు మీ మనసు బాగోలేని టైంలో మీకు ఏదైనా నచ్చేలాంటిది జరుగుతుందంటే మీ నెగటివ్ థాట్స్ నుండి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే యూనివర్స్ మీ కర్మని, మీ మంచి కర్మని గమనించి మీకు ఏదో ఇస్తానంటోంది. ఎందుకు వద్దంటారు? వద్దంటే మళ్ళీ ఇస్తుందా? లేదు కదా.